అనగనగా ఒక ఊర్లో పరమానందమనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆయనకు బోలెడంత ఆస్తి, అంతస్తు, సమాజంలో మంచి గౌరవం ఉండేవి. కాని ఆయనకు ఒకే ఒక పెద్ద చింత. ఆయన ఏకైక కొడుకు కళ్యాణ్. కళ్యాణ్కసలు బాధ్యత అనేదే లేదు. చాలా బద్ధకస్తుడు. రూపాయి సంపాదించడం చేతకాదు సరే కదా, కనీసం తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎలా కాపాడుకోవాలో కూడా తెలీదు. ఎప్పుడూ స్నేహితులతో తిరుగుతూ విలాసంగా కాలం గడిపేవాడు. పరమానందానికి వయసు పైబడుతోంది. రోజూ ఆయన మనసులో ఒకటే భయం. నేను చనిపోతే నా కొడుకు ఈ ఆస్తిని అంతా తగలేసి రోడ్డును పడతాడు అని. ఎలాగైనా కొడుకుకి కష్టం విలువ, డబ్బు విలువ నేర్పించాలనుకున్నాడు. ఒకరోజు పరమానందం కళ్యాణ్ను పిలిచి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. చూడు నాయనా, రేపటి నుండి నువ్వు రోజుకు కనీసం 100 రూపాయలు సొంతంగా సంపాదించి తీసుకురావాలి. అలా తెస్తేనే నీకు రాత్రి భోజనం పెడతాను, లేదంటే లేదు. ఇది నా ఆఖరి మాట. తండ్రి మాటలకు కళ్యాణ్ కంగారుపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాడు. అది చూసి వాళ్లమ్మ మనసు కరిగింది. కొడుకు బాధను చూడలేక రహస్యంగా ఒక 100 రూపాయల నోటును కళ్యాణ్ చేతిలో పెట్టింది. రాత్రి తండ్రి దగ్గరకు వెళ్లిన కళ్యాణ్ చాలా గర్వంగా ఆ 100 రూపాయల నోటును తండ్రికి ఇచ్చాడు. పరమానందం ఆ నోటును చూసి కిటికీ పక్కన ఉన్న బావిని చూపిస్తూ దీన్ని తీసుకెళ్లి ఆ బావిలో పడేయ్ అన్నాడు. కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వెళ్లి ఆ నోటును బావిలో పడేశాడు. ఎందుకంటే అది వాడు కష్టపడి సంపాదించింది కాదు కదా. తండ్రికి విషయం అర్థమైంది. మరుసటి రోజు పరమానందం ఒక ఉపాయం చేశాడు. కొడుకుకి ఎవరూ సహాయం చేయకుండా ఉండటం కోసం భార్యను పుట్టింటికి పంపించేశాడు. ఈసారి కళ్యాణ్ తన చెల్లెల దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడాడు. చెల్లెలు జాలిపడి తన దాచుకున్న డబ్బుల నుండి ఒక 100 రూపాయలిచ్చింది. రాత్రి తండ్రి ఆ నోటును కూడా బావిలో పడేయమన్నాడు. కళ్యాణ్ ఏమాత్రం బాధపడకుండా అలాగే పడేశాడు. ఇక మూడో రోజు ఇంట్లో కళ్యాణ్కు డబ్బులిచ్చేవాళ్లు ఎవరూ లేరు. ఎంత అడిగినా ఎవరూ రూపాయి ఇవ్వలేదు. మధ్యాహ్నం దాటింది, ఆకలి దంచుతోంది. రాత్రి భోజనం చేయాలంటే 100 రూపాయలు సంపాదించక తప్పని పరిస్థితి వచ్చింది. దిక్కు తోచని స్థితిలో కళ్యాణ్ మార్కెట్కు వెళ్లాడు. అక్కడొక పెద్ద వ్యాపారి తన మూటలను మోయడానికి కూడీల కోసం చూస్తున్నాడు. కళ్యాణ్ ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి, అయ్యా, నేను మీ మూటలు మోస్తాను, నాకు డబ్బులివ్వండి అని అడిగాడు. ఆ వ్యాపారి బరువైన బియ్యం బస్తాలను కళ్యాణ్ తలపై పెట్టాడు. ఎప్పుడూ చిన్న పని కూడా చేయని కళ్యాణ్ ఆ ఎండలో దేవుడు కనిపిస్తున్నా సరే కష్టపడి ఆ బస్తాలన్నింటినీ లారీలోకి ఎక్కించాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కాళ్ళు చేతులు నొప్పులు పుట్టాయి. సాయంత్రానికి ఆ వ్యాపారి కళ్యాణ్ చేతిలో 100 రూపాయలు పెట్టాడు. ఆ డబ్బులు చేతిలోకి తీసుకోగానే కళ్యాణ్ కలలో ఒక వింతైన ఆనందం, తృప్తి కనిపించాయి. రాత్రి ఇంటికి వచ్చిన కళ్యాణ్ ఆ 100 రూపాయల నోటును తండ్రి చేతిలో పెట్టాడు. పరమానందం ఎప్పటిలాగే శాంతంగా, సరేనాయనా, వెళ్ళి దీన్ని కూడా ఆ బావిలో పడేయ్ అన్నాడు. కాని ఈసారి కళ్యాణ్ ముఖం కోపంతో ఎరుపెక్కింది. తండ్రి చేతిలోని డబ్బును వెనక్కి లాక్కుంటూ ఏడుస్తూ ఇలా అన్నాడు. నాన్నా, ఎంత మాటన్నావు? ఈ 100 రూపాయలు సంపాదించడానికి ఈరోజు ఎండలో నా రక్తం చెమటగా మార్చాను. నా ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి. నేను పడ్డ కష్టానికి వచ్చిన డబ్బులివి. వీట్ని బావిలో ఎలా పడేయమంటావు? నేను పడేను. కొడుకు సమాధానం వినగానే పరమానందం ముఖంలో పెద్ద నవ్వు విరిసింది. ఆయన కళ్యాణ్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఇలా అన్నాడు. చూసావా నాయనా, మొదటి 2 రోజులు ఆ డబ్బు నీది కాదు, వేరే వాళ్ల కష్టం. అందుకే నేను బావిలో వేయమన్నా నువ్వు బాధపడకుండా వేశావు. కాని ఈరోజు నువ్వు కష్టపడ్డావు కాబట్టే ఆ 100 రూపాయల విలువ నీకు తెలిసింది. జీవితంలో మనం కష్టపడి సంపాదించిన దేనికైనా విలువ ఉంటుంది. దాన్ని వృధా చేయకూడదు అని నువ్వు తెలుసుకుంటే చాలు. కళ్యాణ్కు తండ్రి ఆవేదన, డబ్బు విలువ పూర్తిగా అర్థమయ్యాయి. ఆ రోజు నుండి బద్ధకం వదిలేసి తండ్రితో పాటు వ్యాపారంలో చేరి కష్టపడి పనిచేస్తూ ఆస్తిని మరింత పెంచాడు. స్నేహితులారా, ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటంటే, కష్టం విలువ తెలియకుండా వచ్చే డబ్బు ఎక్కువ కాలం నిలవదు. మనం సొంతంగా కష్టపడి సంపాదించినప్పుడే దానికిచ్చే గౌరవం, విలువ పెరుగుతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.